రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హైదరాబాద్ లో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక తల్లి తన ఇద్దరు పిల్లల్ని బావిలో తోసేసి ఆ తర్వాత తను కూడా అందులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇది ఇప్పుడు స్థానికంగా అందరినీ కూడా కలిచివేస్తుంది. మామూలుగా ఇటువంటి ఘటనలు చాలా సార్లు చూస్తూ ఉన్నాం. తల్లి లేకుంటే తండ్రి వాళ్ళు సూసైడ్ చేసుకొని భావించడం, తర్వాత వాళ్ళ పిల్లల్ని కూడా చంపేసి ఆ తర్వాత వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. ఇటువంటివి హైదరాబాద్ పరిధిలో చాలా వరకు ఒక మంత్లీ 1, 2 అలా ఒకసారి జరుగుతూ అయితే వస్తున్నాయి. సో, అటువంటిది ఒక ఇన్సిడెంటే ఇప్పుడు ఇది కూడా జరిగింది. అసలు ఏం జరిగింది ఈ ఘటనలో? మరెందుకు తల్లి ఇటువంటి నిర్ణయం తీసుకుంది? ఆ తర్వాత తన పిల్లల్ని ఎందుకు ఈ రకంగా బావిలో తోసేసింది? దీనికి తండ్రి సమాధానం ఏమిచ్చాడు? అనేది ఒకసారి ఘటనకు సంబంధించి ఏం జరిగిందో చూద్దాం. సో, వసంత అలాగే సుధాకర్ వీళ్ళిద్దరు కూడా దంపతులు. వీళ్ళు కొడంగల్ నుంచి వచ్చి శంకర్పల్లి పరిధిలో ఉన్న కొత్తపల్లిలో అయితే స్థిరపడ్డారు. అక్కడే వాళ్ళు వర్క్ చేసుకుంటూ తమ జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. వీళ్ళకిద్దరు పిల్లలు. కూతురు 15 సంవత్సరాలు, 10 సంవత్సరాల కొడుకు. వీళ్ళిద్దరు కూడా పిల్లలు. అలా సవ్యంగా వీళ్ళ లైవ్లీహుడ్ అయితే సాగుతూ ఉంది. అయితే మరి ఏమైందో తెలీదు గానీ భార్యాభర్తల మధ్య గొడవలైతే జరుగుతున్నాయి. అయితే ఈ గొడవలు దేనికి జరుగుతున్నాయి, దేనికోసం జరుగుతున్న విషయంలో అయితే ఇంకా కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. సో, తరచుగా అయితే వీళ్ళ మధ్య గొడవలు జరుగుతున్న విషయం అయితే బయటపడింది. సో, అలా డైలీ వీళ్ళ మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడం, పిల్లలు కూడా దీనివల్ల సఫర్ అవ్వడం ఇటువంటివైతే జరిగింది. సో, మామూలుగా ఇటువంటి కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య గొడవలు కామన్‌గా కొన్ని జరుగుతూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు తీవ్రతరం కూడా అవుతూ ఉంటాయి. సో, మరిక్కడ ఆహ్, ఒకరోజు నైట్ వాళ్ళు తీవ్ర స్థాయిలో గొడవ పడడం అయితే జరిగింది. దాంతో ఇక వసంత ఆహ్, ఆమె అతని భార్య డిసైడ్ అయిపోయింది. ఇక భర్తతో వేగలేం, మరి సూసైడ్ చేసుకొని చనిపోదాం అని జెప్పేసి ఆమె డిసైడ్ అయిపోయింది. ఆమె డిసైడ్ అవ్వడమే కాకుండా ఇప్పుడు నేను చనిపోతే నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? మళ్ళీ నా భర్త చేతిలో ఏమన్నా వేధింపులకు గురవుతారేమో పిల్లలు, అతను చూసుకుంటాడో లేరో అని జెప్పేసి తను కూడా ఒక నిర్ణయానికొచ్చేసి స్థానికంగా దగ్గరలో ఉన్న ఒక బావి దగ్గరికి ఇద్దరి పిల్లల్ని కూడా తీసుకెళ్ళింది. సో, మొదట తను ఇద్దరు పిల్లల్ని కూడా అందులోకి తోసేసింది. అయితే కూతురు అందులో పడిపోయి చనిపోయింది. అయితే కొడుకు మాత్రం అక్కడే చెట్టు కొమ్మకు తట్టుకొని ఆహ్, అతను బతికున్నాడని జెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే సమాచారం అయితే అందింది. ఆ తర్వాత వసంత కూడా అందులోకి దూకి ఆత్మహత్య అయితే చేసుకుంది. అయితే వీళ్ళ ఆత్మహత్యకు ప్రధాన కారణం ఏంటో తెలియదు గానీ భార్యాభర్తల మధ్య ఈ విధంగా కుటుంబ కలహాలే కారణము అని చెప్పేసి ప్రాథమిక సమాచారం అయితే అందింది. సో, మరి భర్త వైపు నుంచి అతని వర్షన్ అయితే ఇంకా తెలీదు. ఎందుకు వీళ్ళు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు? ఏం జరిగింది? భర్త ఏమన్నా టార్చర్ పెట్టాడా భార్యని? వీళ్ళ మధ్య ఎటువంటి గొడవలున్నాయి? ఆర్థిక సమస్యలేమన్నా ఉన్నాయా? అనారోగ్య సమస్యలేమన్నా ఉన్నాయా? ఈ మధ్య ఇటువంటివి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆర్థిక సమస్యలొచ్చినప్పుడు భార్యాభర్తల మధ్య తగాదాలు రావడం, ఒక్కొక్కసారి కుటుంబం మొత్తం కూడా డిసైడ్ అయ్యి సూసైడ్ చేసుకున్న సంఘటనలు ఇక్కడ హైదరాబాద్‌లోనే చూసాం. అలాగే ఎవరన్నా తండ్రో లేకుంటే తల్లో తామే సూసైడ్ చేసుకొని చనిపోయిన సందర్భాలు చూసాం. ఒక్కోసారి ఒక్కరే నిర్ణయం తీసుకొని మిగతా ముగ్గురిని కూడా, అంటే భార్య, ఇద్దరు పిల్లల్ని కూడా చంపేసి ఆ తర్వాత ఇంటి పెద్ద కూడా సూసైడ్ చేసుకున్న సందర్భాలు. ఇలా ఏదో ఒకటి వాళ్ళ ప్రాబ్లమ్ రావడం, ఇలా కుటుంబం మొత్తం కూడా చనిపోవడం, ఇటువంటి సందర్భాలైతే చాలా చాలా చోట్లయితే జరుగుతూ ఉన్నాయి. అటువంటిదే ఇప్పుడు. సో, కొన్నిసార్లు అనారోగ్య సమస్యలు, అంటే ఎప్పటినుంచో కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. దానికి అసలు కోలుకోలేని ఒక పరిస్థితి ఎప్పుడూ కూడా ఉంటుంది. ఇక దాన్ని బేర్ చేయలేక, దాని నుంచి బయటపడతామని జెప్పేసి ఒక హోప్ లేక ఆహ్, సూసైడ్ చేసుకొని చనిపోయిన సందర్భాలు కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. సో, అటువంటి కేసెస్ మనం వింటూ ఉన్నాం. సో, ఆ నేపథ్యంలో ఇక్కడ వసంత అండ్ సుధాకర్ వీళ్ళ మధ్య కుటుంబ కలహాలు, వీళ్ళ మధ్య భార్యాభర్తల మధ్య గొడవలే ఇప్పుడు ఆమె ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం అంటున్నారు. మరి వీళ్ళ మధ్య గొడవకు గల కారణం ఏంటో, ప్రధాన కారణం ఏంటో అయితే తెలీదు గానీ, ఇప్పుడు తను చనిపోవడమే కాకుండా తన ఇద్దరు పిల్లల్ని కూడా తనతో పాటు తీసుకెళ్లాలనుకుంది. సో, అయితే కూతురైతే చనిపోయింది గానీ, కొడుకు మాత్రం అక్కడ చెట్టు కొమ్మకు తట్టుకొని బతికి బయటపడ్డాడని జెప్పేసి సమాచారం అందుతుంది. సో, ఏదేమైనా ఈ విధంగా చాలా సార్లు పిల్లల్ని కూడా, అంటే తాము డిసైడ్ అయిపోయి పిల్లల్ని కూడా అంటే చంపేసి తర్వాత తాము సూసైడ్ చేసుకున్న ఘటనలైతే పెరిగిపోతున్నాయి. సో, వాళ్ళకెంతో ఫ్యూచర్ ఉంది. వాళ్ళకింకా ప్రపంచం అంటే ఏంటో తెలీదు. సో, వాళ్ళొచ్చి అలా తమ జర్నీని సాగిస్తున్న టైంలో తల్లిదండ్రుల మధ్య గొడవలు, లేకుంటే ఇంకేదో ఆర్థిక సమస్యలు, ఇంకేవో కారణాలు, ఒక్కోసారి కొన్ని సందర్భాలు మనం చూసాం.
అక్రమ సంబంధాలకు అడ్డొస్తున్నారని పిల్లల్ని చంపేస్తున్న సంఘటనలు, అక్రమ సంబంధాలకు అడ్డొస్తున్నారని భర్తని చంపేస్తున్న సంఘటనలు, లేకుంటే భర్త భార్యని చంపేస్తున్న సంఘటనలు, ఇటువంటివి చాలా చాలా రిపీటెడ్‌గా అవుతుంది. క్రైమ్ అనేది ఒక ఇదైపోయింది. సో, ఏదో ఒక కారణం ఈ విధంగా అయితే జరుగుతుంది. సో, అటువంటిదే ఇప్పుడు వసంత అండ్ సుధాకర్ వీళ్ళ ఫ్యామిలీ విషయంలో కూడా జరిగింది. మరి ఏం ప్రధాన కారణమో మనకు ఇంకా తెలీదు. సో, పోలీసులైతే ఇప్పుడు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు. సుధాకర్‌ని కూడా అదుపులోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంది. సో, అతనేం చెప్తాడో చూడాలి. అతని వర్షన్ ఏంటో చూడాలి. సో, మరి ఏం జరుగుతుందో ఫర్దర్‌గా ఈ కేసులో అనేది కూడా